చచ్చిపోతావు అంతమంది చేసుకుంటూ రైలు కింద పడుకుంటావు ఆడోళ్ళు గిగడ్డ డేంజర్ స్వామి నేను చెప్పాను స్వామి నరకము ఆ పాప మళ్ళా మళ్ళా అటుకొస్తుంది రాగడా ఏం స్వామి ఏం స్వామి ఏంది అది ఏం లేదనా మొన్న పెళ్లి చూపులకు వచ్చినారు వచ్చింది చూసేకి వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకందరికి నచ్చినాడంట 5 మందికి నచ్చినాడంట 5 మంది చేసుకుంటానంటున్నారు. ఎట్లా చేసుకుంటాడు 5 మంది తిక్క అదే నేను అదే అన్నా లవగం చేసుకునేకే లవగం చేసుకునేకే చాలే అదే నేను అన్నా 5 మందిని ఎట్లాగాని చేసుకోవాలని పిలిపివన్నీ పిలిపించే అందరూ వాళ్ళ స్వామి వాళ్ళు చేసుకుంటారంట పెద్దోళ్ళు చేసుకోవద్దన్నా గానీ వాళ్ళు మొత్తుకుంటారే మీరు చేసుకునేదే అంటున్నారు. ఎవరిని చేసుకోద్దాం డిలీట్ చేసి ఎవరిని చేసుకోద్దాం డిలీట్ చేసి నాకు వాళ్ళు చెప్పినప్పటి నుంచి నాకు పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. నీకు ఇంట్రెస్ట్ వద్దపా నువ్వు ఎంతమందిని చేసుకుంటావు అంతమందిని ఎప్పుడు ఏగేది నువ్వు నేను ఏగలేను ఏగలేవు మళ్ళీ ఎట్లా చెప్పు పెళ్లి చేసుకుంటే ఏమైతుంది ఇంతకు నాకు అర్థం కాదు. చచ్చిపోతావు అంతమంది చేసుకుంటూ రైలు కింద పడుకుంటావు చచ్చిపోతావు అంతమంది చేసుకుంటూ రైలు కింద పడుకుంటావు అంతేగా అవునా ఒకరిని చేసుకున్నాడే చచ్చాడు ఇంతమంది అంతమంది చేసుకుంటూ రైలు పట్టాలి నేను చచ్చిపోతా రైలు కింద వస్తానే కూడా అనుకుంటాం. ఇప్పుడు వచ్చింది నా చూసేకి ఎమ్మను ఒకటే చేసుకుంటున్నా ఆమె మేకప్ కే కాల పని ఆమె మేకప్ కే కాల పని అర్థం మేకప్ ఏం వేసుకోదా అమ్మ తెల్లగా ఉంది తెల్లగా ఉన్నాడు అంత కొట్టుకుంటా చేసుకోవాలా వద్దా వద్దు స్వామి నా మాట నేను బాగుపడతావు నాకు ఇష్టం వస్తుంది నీకు ఇష్టమవుతానికి రైలు పట్టాలు చూసుకోపో నీకు ఇష్టమవుతానికి రైలు పట్టాలు చూసుకోపో కొండపరంగా ఏమని చేసుకుంటున్నా ఉనికి ఏమవుతు చింపేద్దున్నా మళ్ళా చింపేస్తా నువ్వే చింపేనా నీ నీ చేతులతో నీకంత నచ్చినా మనం అంత ప్రేమగా పెట్టుకోవచ్చు నాకు చూపిస్తాను నేను చంపేసి ఎవరో తిట్టు నాకు చింపునా నువ్వు నేను చెప్పను నా నీకు విరక్తి వచ్చింది వాళ్ళ ఆడోళ్ళు గిగడ్డ డేంజర్ స్వామి నేను చెప్పాను వాళ్ళ ఆడోళ్ళు గిగడ్డ డేంజర్ స్వామి నేను చెప్పాను చింపునా నేను చెప్పాను నేనే చింపేస్తా చింపేస్తా అది మొగ పెళ్లి చేసుకొని ఏం చేసుకోను అనమాట నువ్వు చెప్పినావు కాబట్టి పెళ్లి చేసుకొని నా జోలికి ఎడుచోమా ఆ పాప మళ్ళా ఈడేవాడు నాకేటికి ఆ పాపం మళ్ళీ నా జోలి పెడతాడు నీ పాపం పెళ్లి చేసుకోకూడదా నేను వద్దుపా నువ్వు పెళ్లి చేసుకున్నావు వాళ్ళు ఈసారి వస్తే నీ దగ్గర తోలుకోరా నువ్వే చెప్పాలి వాళ్ళకి నచ్చ చెప్తావు స్వామి నన్ను పెళ్లి చేసుకోని అని చెప్పాలి వాళ్ళు నీకు నచ్చ చెప్తా అందరినీ నాకు చెప్పకూడదు వాళ్ళకి చెప్పాలి పెళ్లి చెప్తా నాకు చేసినప్పుడు నాకేమిచ్చావు ఒక ఆమె పెళ్లి చేస్తా మళ్ళా అటుకొస్తుంది రాగడా మళ్ళీ ఏం కావాలని ₹1 కోటి అట్లా కోటి ఇప్పిస్తే అప్పుడు తాగుతావు పోతావు పెళ్ళనే చేసుకుంటే జీవితాంతం ఉంటావు.